ఆదివాసీ గిరిజన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రేపు హైదరాబాద్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఆదిలాబాద్ పట్టణంలోని కొమురంభీం కాలనీలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రజాభవన్ ముట్టడికి పిలుపునిచ్చినట్టుగా ఆదివాసీలు పేర్కొన్నారు. ప్రజాభవన్ ముట్టడికి ఆదివాసీలు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు ఆదివాసీలకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. జిల్లా పోలీస్ అధికారులు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ నేతృత్వంలోని పోలీస్ సిబ్బంది ఆదివాసీ గుడెం పైన ఆక్రమంగా దౌర్జన్యపూరితంగా ప్రవేశించి మహిళలు పురుషులు చిన్న పెద్ద తేడా లేకుండా దౌర్జన్యంగా మా పైన దాడి చేసి మమ్మలను ఆక్రమంగా అరెస్ట్ చేస్తున్నందుకు దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు మేధావులు వామపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలు విద్యార్థులు ముఖ్యంగా కార్మిక కర్షక వర్గాలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలని చెప్పేసి మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ప్రజాసేవ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ ఏకపక్షంగా ఇవాళ ఒక ఆదివాసీలు తమ సమస్యలను చెప్పుకోవడానికి ప్రజాసేవ భవన్కి పోకుండా ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలోనే ప్రారంభించడం, అది కాగజ్ నగర్ సభ పెట్టుకొని ఇక్కడ ఆదివాసీ మహిళలను పురుషులను వృద్ధులను చూడకుండా ఇవాళ ఆర్ఎస్సీఎస్ మమ్మలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి దీన్ని వెంటనే ఖండించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆదివాసీ గిరిజన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రేపు హైదరాబాద్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఆదిలాబాద్ పట్టణంలోని కొమురంభీం కాలనీలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజు అందిస్తారు. రాజు, మరి ఆదివాసీల ప్రజాభవన్ ముట్టడికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అమూల్య, ఆదివాసుల సమస్యలను పరిష్కరించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ రేపు 2వ తేదీన హైదరాబాద్ లోని ప్రజాభవన్ ను ముట్టడించాలని చెప్పి అక్కడ ధర్నా చేయాలని, అలాగే అక్కడ అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లాలన్న ఏకైక లక్ష్యంతో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఈరోజు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ బయలుదేరేందుకు ఆదివాసులు సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఆదిలాబాద్ పట్టణంలోని కొమురంభీం కాలనీలో గత 20 సంవత్సరాలుగా ఆదివాసీలు ఇక్కడ గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. అయితే ఇప్పటికి కూడా గత 20 ఏళ్లుగా ఈ ఆదివాసీలు తమకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ గత 20 ఏళ్లుగా పోరాటం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి పనిచేసిన సీతక్క సైతం ఈ కాలనీకి వచ్చేసి స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకోనైనా కానీ ఈ ఆదివాసీ సమస్యలను పరిష్కరించేందుకు తాము తన వంతు సహాయం చేస్తానని సీతక్క అప్పుడు ఆ మంత్రిగా సీతక్క జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా చెప్పడం జరిగింది. అయితే ఈ హామీ ఇచ్చి సంవత్సరం కాలమైనా ఎలాంటి పురోగతి లేకపోవడంతో తమ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని ఏకైక లక్ష్యంతో రేపు 2వ తేదీన హైదరాబాద్ లోని ప్రజాభవన్ ను ముట్టడించేందుకు ఆదివాసులు బయలుదేరిన సమయంలో పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులకు ఆదివాసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ప్రస్తుతం అయితే దాదాపు 1000 మందికి పైగా పోలీసులు ఈ కొమురంభీం కాలనీ చుట్టుముట్టడం జరిగింది. అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఆదివాసులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాము కేవలం తమ సమస్యను, అలాగే గత 20 ఏళ్లుగా తాము పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకే తాము ప్రజాభవన్ కి పిలిపించడం జరిగిందని ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గొడం గణేష్ చెప్పడం జరిగింది. తాము ఎంతో ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వైపు ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్న నేపథ్యంలో 2వ విడత ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభిస్తున్న నేపథ్యంలో తాము కూడా తమకు ఈ ఇందిరమ్మ ఇల్లు కావాలని, అలాగే తమకు గుడిసెలు వేసుకున్న తమకు ప్రతి ఒక్కరు కూడా అర్హులైన వారందరూ కూడా
ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని, అలాగే పట్టాలు కేటాయించాలని, అలాగే మౌలిక సదుపాయాలు కల్పించాలని తాము కోరుతున్నామో తప్పితే గొంతమ్మ కోరికలు ఏమి కోరడం లేదని. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా సమస్యలు వినేందుకే ఈ ప్రజాభవన్ లో ప్రతి మంగళవారం కూడా ప్రజా దర్బారు నిర్వహిస్తున్న ప్రభుత్వం దృష్టికి ఆదివాసీ సమస్యలు తీసుకెళ్లేందుకు మాత్రం తాము సిద్ధమయ్యామని, ఈ నేపథ్యంలో పోలీసులతో తమను అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసేందుకు, అలాగే పోలీసులతో భయభ్రాంతి గురి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, ఈ ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ ఉద్యమం మాత్రం తమ పోరాటం ఆగదని, ఖచ్చితంగా తాము రేపు ప్రజాభవన్ కు వెళ్లి తీరుతామని, అవసరమైతే ఇంతటి పోరాటకైనా తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఆదివాసీలు చెప్పడం జరిగింది. పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాము ఖచ్చితంగా ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు వెళ్లి ప్రజాభవన్ కు వెళ్లి తమ సమస్యలను చెప్పేందుకు తాము పోరాటానికి సిద్ధంగా ఉన్నామని, అందుకే తాము భోజనాలు కూడా సిద్ధం చేసుకొని మూటాముల్లే కట్టుకొని తాము హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైన నేపథ్యంలో పోలీసులు మనం తమ అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఈ అరెస్టులను ప్రజాస్వామ్యవాదులందరూ తీవ్రంగా ఖండించాలని సందర్భంగా ఆదివాసీ పోరాట హక్కుల సమితి తుడుం దెబ్బ నేతలు పిలుపుకోవడం జరిగింది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ రాజు.